వాట్ ఈజ్ సైన్స్? అసలు సైన్స్ అంటే ఏంటి? అర్థం కాని కాన్సెప్ట్సా? పెద్ద పెద్ద డెరివేషన్సా? లేదా చూడగానే భయపెట్టే ప్రాబ్లమ్సా? అసలు సైన్స్ అంటే నిజానికి ఏంటి? రండి చూసేద్దాం. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ద న్యాచురల్ ఫినామినాన్ ఇన్ యాజ్ మచ్ యాజ్ డీటెయిల్ అండ్ డెప్త్ యాజ్ పాసిబుల్. సింపుల్గా చెప్పాలంటే మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిలో జరిగే తను గమనించి అనుభవించిన విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకునే విధానమే సైన్స్. అలా అర్థం చేసుకునే విధానం ఇప్పటిదైతే కాదు. మనిషి తన ఇనిషియల్ డెవలప్మెంట్ స్టేజ్ నుండి కూడా నేచర్ని, అందులో జరిగే విషయాల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని తన సౌకర్యాలకు అనుకూలంగా మార్చుకుంటూ ఈ రోజు ఉన్న స్థాయికి చేరుకున్నాడు. రాత్రిపూట ఆకాశంలో కనిపించే నక్షత్రాలను గమనించి ఆశ్చర్యపోయిన మనిషి అవగాహన, తరువాత నిప్పును పుట్టించడం, ఆ నిప్పుతో ఆహారాన్ని వండుకోవడం, తన ఆహారాన్ని జంతువులకు పంచి వాటిని మచ్చిక చేసుకోవడం, తర్వాత చక్రాన్ని కనుక్కోవడం, ఆ చక్రంతో కుండలు తయారు చేయడం, అలాంటి చక్రాలతో నడిచే బండ్లను తయారు చేయడం మొదలైన ఆవిష్కరణల వల్ల ఈ కాలంలో ఉన్న మనిషిలా చివరికి అభివృద్ధి చెందాడు. అందుకే మనిషి యొక్క అభివృద్ధిలో సైన్స్ అనేది ఒక కీలక పాత్ర వహిస్తుంది. మొదటగా ఈ సైన్స్ అనే పదం సైన్షియా అనే లాటిన్ పదం నుండి పుట్టింది. సైన్షియా అంటే లాటిన్లో నాలెడ్జ్ అనే అర్థం వస్తుంది. లాటిన్ భాషే కాకుండా మిగిలిన భాషలైన సాంస్క్రిట్, ఈజిప్షియన్ లాంగ్వేజ్, ఇటాలియన్, స్పానిష్, గ్రీక్ మొదలైన భాషల్లో కూడా సైన్స్ అంటే నాలెడ్జ్ అనే అర్థమే వస్తుంది. ఇంతకీ ఈ సైన్స్ అనబడే నాలెడ్జ్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా పని చేయాలంటే మనకు ఒక టూల్ కావాలి. అలాగే ఈ సైన్స్ని అర్థం చేసుకోవడానికి కూడా సైంటిఫిక్ మెథడ్ అనబడే ఒక టూల్ ఉంది. బై యూజింగ్ ద సైంటిఫిక్ మెథడ్ వీ కెన్ అండర్స్టాండ్ ద సైన్స్. మరి ఈ సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి? Scientific method is a systematic procedure that involves various interconnected steps. డెఫినేషన్లో చెప్పినట్టుగా ఈ సైంటిఫిక్ మెథడ్లో చాలా ఇంటర్కనెక్టెడ్ స్టెప్స్ ఉంటాయి. అందులో మెయిన్గా సిస్టమేటిక్ అబ్జర్వేషన్స్, కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్, మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ వెరిఫికేషన్ ఆర్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ థియరీస్. ఈ స్టెప్స్ అన్నింటినీ సింపుల్గా అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ని చెప్తాను. మనకు బాగా తెలిసిన క్రికెట్ గేమ్లో సింగిల్ తీయడానికి, 4 కొట్టడానికి అండ్ 6 కొట్టడానికి ఎంత బలంగా కొడితే వెళ్తుందో మనకు ఒక అవగాహన ఉంటుంది. అందులో బ్యాట్స్మెన్ సింగిల్ తీయడానికి చిన్నగా స్ట్రైక్ చేస్తారు, అలాగే 4 కొట్టాలంటే ఒక మీడియం లెవెల్లో స్ట్రైక్ చేస్తారు, అలాగే 6 కొట్టడానికి ఎక్కువ బలాన్ని ఉపయోగించి గట్టిగా స్ట్రైక్ చేస్తారు. అది మనకు ఆల్రెడీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్. అందులో ఫిజిక్స్ ఎలా ఇన్వాల్వ్ అయిందో ఇప్పుడు చూద్దాం. సిస్టమేటిక్ అబ్జర్వేషన్స్ అంటే, సపోజ్ మీరు ఒక బ్యాట్స్మెన్ అనుకోండి, అండ్ ఫీల్డ్లో ఒకే ఒక్క బౌలర్ ఉన్నాడు, వాడే ఫీల్డర్ కూడా, అండ్ నేను ఒక 6 బాల్స్ని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. ఆ 6 బాల్స్లో నేను మిమ్మల్ని 2 సింగిల్స్, 2 4s, 2 6s కొట్టమని చెప్పాను. తర్వాత మీరు 2 సింగిల్స్ ఇన్ 2 బాల్స్, 2 4s ఇన్ 2 బాల్స్ అండ్ 2 6s ఇన్ 2 బాల్స్ కొట్టారనుకోండి. తర్వాత నేను మిమ్మల్ని సింగిల్స్ తీయడానికి యూజ్ చేసిన బలాన్ని, మరియు 4s కొట్టడానికి యూజ్ చేసిన బలాన్ని అండ్ 6s కొట్టడానికి యూజ్ చేసిన బలాన్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు సింగిల్స్ తీయడానికి కాస్త తక్కువ బలం, 4s కొట్టడానికి కాస్త ఎక్కువ బలం అండ్ 6s కొట్టడానికి ఇంకాస్త ఎక్కువ బలాన్ని ఉపయోగించారని చెప్తారు. అంటే మీరు యూజ్ చేసిన బలాన్ని బట్టి మీరు హిట్ చేసిన బాల్ యొక్క డిస్టెన్స్ మారుతూ ఉంది. దీన్ని బట్టి మీరు యూజ్ చేసిన బలానికి మరియు ఆ బాల్ యొక్క డిస్టెన్స్కి ఏదో ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్ని నేను మ్యాథమెటికల్గా అప్లైడ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాల్ అని నేను చెప్తాను. ఇలా కొన్ని వందల వేల సార్లు నాలాగే ఇంకా చాలా మంది నేను చెప్పిన రిలేషన్ని, దానికి కారణమైన రీజన్ని
వాళ్ళ సిస్టమేటిక్ అబ్జర్వేషన్స్లో వచ్చిన రిజల్ట్స్తో సరిపోల్చి నేను చెప్పిన రిలేషన్ కరెక్టా కాదా, ఒకవేళ కాకపోతే కరెక్ట్ రిలేషన్ ఏంటి అని తెలుసుకొని చివరిగా వచ్చే ఒక ఫైనల్ ప్రోడక్టే సైంటిఫిక్ థియరీ. ఇలా వచ్చిన సైంటిఫిక్ థియరీస్ వల్లనే సైన్స్ యొక్క ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా థియరీస్ అనేవి ప్రోగ్రెస్ అవడం వల్ల సైన్స్ అనేది ఎనీ టైం డైనమిక్ నేచర్లో ఉంటుంది. అంటే ప్రతిరోజు సైన్స్ అనేది మారుతూనే ఉంటుంది. అది ఎలాగంటే నేను ముందు చెప్పినట్టుగా సైన్స్ అనేది సిస్టమేటిక్ అబ్జర్వేషన్స్ మీద అండ్ కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా డిపెండ్ అవడం వల్ల సపోజ్ నేను ఒక పర్టికులర్ టైంలో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ కానీ అబ్జర్వేషన్ కానీ చేసినప్పుడు ఆ టైంలో నాకు అవైలబుల్లో ఉన్న సోర్సెస్ని అండ్ కండిషన్స్ని యూస్ చేసుకొని నాకు వచ్చే రిజల్ట్స్ని నేను థియరీస్ గానో కాన్సెప్ట్స్ గానో, ఈ కారణంగానే సైన్స్ అనేది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే టాలమీ అనే ఒక సైంటిస్ట్ 1400 ADలో జియోసెంట్రిక్ మోడల్ అనే ఒక ప్లానెటరీ మోడల్ని ప్రపోజ్ చేశాడు. ఆ కాలంలో ఈ జియోసెంట్రిక్ మోడల్ నియర్లీ 100 years వాడుకలో ఉంది. ఆ తర్వాత టైకో బ్రాహే అనే ఇంకో సైంటిస్ట్ తన అవైలబుల్ రిసోర్స్ని యూజ్ చేసి స్పేస్ని ఇంకా అబ్జర్వ్ చేసి ప్లానెటరీ మోషన్ మీద చాలా వర్క్ చేశాడు. ముందుగా టాలమీ ప్రపోజ్ చేసిన జియోసెంట్రిక్ మోడల్లో ఎర్త్ సెంటర్లో ఉంటే ఎర్త్ చుట్టూ సన్ అండ్ మిగతా ప్లానెట్స్ అన్ని రివాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ టైకో బ్రాహే ప్రపోజ్ చేసిన ఈ సోలార్ ప్లానెటరీ మోడల్లో సన్ సెంటర్లో ఉంటాడు మరియు ఎర్త్, మూన్ అండ్ మిగతా ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లానెటరీ మోడల్ కూడా అరౌండ్ 50 years వాడుకలో ఉంది. తరువాత జోహానస్ కెప్లర్ అనే ఇంకొక సైంటిస్ట్ అప్పటి వరకు ఉన్న ప్లానెటరీ డేటా మొత్తాన్ని పరిశీలించి తన అబ్జర్వేషన్స్లో వచ్చిన రిజల్ట్స్ని కంపేర్ చేసి సన్ చుట్టూ తిరిగే ప్లానెట్స్ యొక్క మోషన్ని అర్థం చేసుకోవడానికి కెప్లర్ లాస్ అనే 3 laws ప్రపోజ్ చేశాడు. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత 1500 AD అరౌండ్ కాలంలో నికోలస్ కోపర్నికస్ అనే ఇంకొక సైంటిస్ట్ ఈ ప్లానెటరీ మోడల్లో యూజ్ చేసిన సర్క్యులర్ ఆర్బిట్స్ అనేవి కరెక్ట్ కాదని, ఓన్లీ ఎలిప్టికల్ ఆర్బిట్స్లో మాత్రమే ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ తిరుగుతాయని ఇంకో కొత్త థియరీని ప్రపోజ్ చేశాడు. ఈ రకంగా ప్లానెటరీ మోడల్ అనేది టైంని బట్టి అక్కడ జరిగిన ఎక్స్పెరిమెంట్స్ని బట్టి మారుతూ ఈరోజు మనం చూస్తున్న స్టేజ్కి డెవలప్ అయింది. ఇది కాకుండా సైన్స్ యొక్క డైనమిక్ నేచర్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అరౌండ్ 1600 AD నుండి 1905 వరకు మనం ఓన్లీ మ్యాక్రోవల్ని మాత్రమే స్టడీ చేశాం. అలా స్టడీ చేయడానికి మనకు మెయిన్గా ఉపయోగపడింది న్యూటోనియన్ మెకానిక్స్. పేరులో చెప్పినట్టుగా ఈ న్యూటోనియన్ మెకానిక్స్ని డెవలప్ చేసింది సర్ ఐజాక్ న్యూటన్. అరౌండ్ 1600 ADలో న్యూటన్ డెవలప్ చేసిన ఈ న్యూటోనియన్ మెకానిక్స్ చాలా థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరికి 1905లో బేసిక్ ఫీచర్స్ ఆఫ్ అటామిక్ ఫినామినాని అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేక ఫెయిల్ అయింది. ఇలా క్లాసికల్ మెకానిక్స్ ఫెయిల్ అవడం వల్ల అప్పట్లో ఉన్న సైంటిస్టులకి ఇంకొక కొత్త థియరీని డెవలప్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ విధంగా డెవలప్ అయిందే క్వాంటమ్ మెకానిక్స్. ఆ క్వాంటమ్ మెకానిక్స్ని యూజ్ చేసి అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫినామినాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇయర్ 1900లో ప్లాంక్ అనే ఒక సైంటిస్ట్ బ్లాక్ బాడీ రేడియేషన్ యూజ్ చేసి ప్లాంక్ రేడియేషన్ లాని ప్రపోజ్ చేశాడు. క్వాంటమ్ మెకానిక్స్లో ఇదొక ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. తరువాత ఈ థియరీని బేస్ చేసుకుని 1905లో డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ రీసెర్చెస్ ఇలా డెవలప్ అవుతూ తరువాత 1911లో నీల్స్ బోర్ అనే ఇంకో సైంటిస్ట్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ద ఆటమ్ని ప్రపోజ్ చేశాడు. ఈయన ఇదే కాకుండా 1913లో బేసిక్స్ ఆఫ్ ద క్వాంటమ్ థియరీ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్ని ప్రపోజ్ చేశాడు. ఈయన తర్వాత పౌలీ, సోమర్ఫెల్డ్, స్క్రోడింజర్, డెరాక్, కార్ల్ ఆండర్సన్ మొదలైన చాలా మంది సైంటిస్టులు వాళ్ళ లైఫ్ లాంగ్ కష్టపడి రీసెర్చెస్ చేసి ఈరోజు మనం చూస్తున్న క్వాంటమ్ మెకానిక్స్లో ఉన్న థియరీస్ని డెవలప్ చేశారు.
ఈ రకంగా సైన్స్ అన్నది ఒక చిన్న అబ్జర్వేషన్ నుండి మొదలై కాలాన్ని బట్టి అభివృద్ధి చెందుతూ చివరికి మనం చూస్తున్న విధంగా మారింది. ఇంతవరకు మనం సైన్స్ గురించి కాస్త బ్రీఫ్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మన డిస్కషన్ని కాస్త జూమింగ్ చేస్తూ సైన్స్లో ఒక మేజర్ పార్ట్ అయిన ఫిజిక్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ ఫిజిక్స్ యొక్క డెఫినేషన్ చెప్పాలంటే, ఫిజిక్స్ ఈజ్ ఎ బేసిక్ డిసిప్లిన్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ న్యాచురల్ సైన్స్ దట్ స్టడీ ద బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ దేర్ మేనిఫెస్టేషన్ ఇన్ డిఫరెంట్ న్యాచురల్ ఫినామినాస్. అంటే ఫిజిక్స్ అనేది నేచర్ లాస్ ని స్టడీ చేయడానికి, ఆ బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ వల్ల నేచర్ లో జరిగే యాక్టివిటీస్ లో వచ్చే చేంజెస్ ని స్టడీ చేయడానికి ఫిజిక్స్ యూజ్ అవుతుంది. ఈ ఫిజిక్స్ అనే పదం గ్రీక్ వర్డ్ అయిన ఫిజిక్స్ అనే పదం నుండి వచ్చింది. గ్రీక్ లో ఫిజిక్స్ అంటే నేచర్, సాంస్క్రిట్ లో ఫిజిక్స్ ని భౌతికి అంటారు. భౌతికి అంటే కూడా స్టడీ ఆఫ్ ఫిజికల్ వరల్డ్ అనే మీనింగే వస్తుంది. ఇప్పుడు మనం ఫిజిక్స్ లో ఉండే రెండు ప్రిన్సిపల్స్ ని చూద్దాం. అవేంటంటే యూనిఫికేషన్ అండ్ రిడక్షన్. ఈ ప్రిన్సిపల్స్ ని అర్థం చేసుకోవడానికి బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ ని, ఆ లాస్ అనేవి నేచర్ లో జరిగే యాక్టివిటీస్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనే దాన్ని స్టడీ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పాం. అంటే మనం రోజు మన చుట్టూ చూసే కొన్ని లక్షల కోట్ల నేచురల్ యాక్టివిటీస్ జరగడానికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఈ బేసిక్ లాస్ ఆఫ్ నేచర్ కారణమవుతాయి. The effort is to see the physical world as manifestation of some universal laws in different dimensions and conditions. దీన్నే యూనిఫికేషన్ అంటారు. సపోజ్ మీ దగ్గర ఒక పెద్ద ఐస్ క్రీమ్ బాక్స్ ఉందనుకోండి. అందులోంచి మీరు కాస్త ఐస్ క్రీమ్ ని తీసి దాని యొక్క ప్రాపర్టీస్ ని స్టడీ చేశారు. అందులో స్టడీ చేయగా మీకు ఆ ఐస్ క్రీమ్ అనేది పైనాపిల్ ఫ్లేవర్ అని, అది చాలా కూల్ గా ఉందని అండ్ కాస్త బ్లూష్ గ్రీన్ లో ఉందని తెలిసింది. సో ఇలా మీరు కనుక్కున్న ఆ విషయాల్ని ప్రాపర్టీస్ ఆఫ్ దట్ ఐస్ శాంపుల్ అని చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని మనం ఆ ఐస్ బాక్స్ లో ఉన్న ఐస్ మొత్తం ఈ ప్రాపర్టీస్ నే ఎగ్జిబిట్ చేస్తుంది అని ఒక థియరీని ప్రపోజ్ చేసామంటే దాన్ని రిడక్షన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజిక్స్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక పెద్ద సిస్టమ్ ని స్టడీ చేయాల్సి వస్తే మొత్తం సిస్టమ్ ని స్టడీ చేయకుండా ఆ సిస్టమ్ ఏర్పడడానికి యూజ్ అయిన కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ని మాత్రమే స్టడీ చేస్తే చాలు. A related effort is to derive the properties of a bigger, more complex system from the properties and interconnections of its constituent simple parts. దీన్ని రిడక్షన్ ప్రిన్సిపల్ ఇన్ ఫిజిక్స్ అంటారు. ఫిజిక్స్ లో జరిగే ఎలాంటి డెవలప్మెంట్ అయినా ఓన్లీ ఈ టూ ప్రిన్సిపల్స్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే జరుగుతుంది. అండ్ ఇంతటితో మన డిస్కషన్ అబౌట్ వాట్ ఈస్ ఫిజిక్స్ అనేది కంప్లీట్ అవుతుంది. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఫిజిక్స్? ఫిజిక్స్ యొక్క పరిధి ఏంటి? రండి చూసేద్దాం. ముందుగా మనం డిస్కస్ చేసిన విధంగా యూనివర్స్ని రెండు విధాలుగా స్టడీ చేయడం జరుగుతుందని, వాటిలో మైక్రోస్కోపిక్ లెవెల్లో స్టడీ చేయడాన్ని క్లాసికల్ ఫిజిక్స్ అంటారని, మైక్రోస్కోపిక్ లెవెల్లో స్టడీ చేయడాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటారని మన ముందు వీడియోలో డిస్కస్ చేశాం. ఈ వీడియోలో ఆ రెండింటి గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకుందాం. ఇందుకుగాను మనం క్లాసికల్ ఫిజిక్స్తో మన డిస్కషన్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా క్లాసికల్ ఫిజిక్స్ అంటే ఏంటంటే, మనం అబ్జర్వ్ చేయగల అతి చిన్న పార్టికల్ నుండి మొదలుపెట్టి విశ్వంలోని అతిపెద్ద గెలాక్సీ వరకు వాటిలో జరిగే న్యాచురల్ ఫినామినాస్ని స్టడీ చేయడాన్ని క్లాసికల్ ఫిజిక్స్ అంటారు. ఈ క్లాసికల్ ఫిజిక్స్లో కూడా మెకానిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్, ఆప్టిక్స్ అండ్ థర్మోడైనమిక్స్ అని చాలా రకాలైన సబ్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. వీటిలో ముందుగా మెకానిక్స్ అనేది ఫోర్సెస్ గురించి, ఆ ఫోర్సెస్ వల్ల ఏదైనా ఒక సిస్టంలో కానీ లేదా బాడీలో కానీ జనరేట్ అయ్యే మోషన్ గురించి, అండ్ ఫోర్సెస్ వల్ల సిస్టంలో కానీ లేదా బాడీలో కానీ వాటి డైమెన్షన్స్లో ఆర్ షేప్లో వచ్చే చేంజెస్ని స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ది ఎలక్ట్రోడైనమిక్స్. నేచర్లో జరిగే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫినామినాస్ గురించి, ఆ ఫినామినాస్ వల్ల నేచర్లో వచ్చే చేంజెస్ని స్టడీ చేయడాన్ని ఎలక్ట్రోడైనమిక్స్ అంటారు. తర్వాతది ఆప్టిక్స్. లైట్కి సంబంధించిన ఫినామినాస్ని స్టడీ చేయడాన్ని ఆప్టిక్స్ అంటారు. అండ్ ఫైనలీ థర్మోడైనమిక్స్.
మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో ఏదైనా ఒక సిస్టమ్ మీద ఎక్స్టర్నల్ వర్క్ జరిగినప్పుడు ఆ సిస్టంలో ఉండే ఇంటర్నల్ ఎనర్జీ, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీలో వచ్చే చేంజెస్ని స్టడీ చేయడాన్ని థర్మోడైనమిక్స్ అంటారు. ఈ విధంగా ఈ 4 బ్రాంచెస్ అనేవి క్లాసికల్ ఫిజిక్స్లో ఉంటాయి. ఇప్పుడు మనం క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటో చూద్దాం. యూనివర్స్లో ఉండే మ్యాటర్ యొక్క కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అయిన ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ గురించి అండ్ వాటి యొక్క అరేంజ్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ మ్యాటర్ గురించి స్టడీ చేయడాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే యూనివర్స్ని మైక్రోస్కోపిక్ లెవెల్లో స్టడీ చేయడాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. సో ఫిజిక్స్ అనేది అతి చిన్న న్యూక్లియస్ నుంచి మొదలుపెట్టి యూనివర్స్లో ఉండే అతి పెద్ద గెలాక్సీని కూడా స్టడీ చేయగలదు. అలాగే మాస్లెస్ పార్టికల్ అయిన ఫోటాన్ నుంచి మొదలుపెట్టి యూనివర్స్లో ఉండే అతి పెద్ద స్టార్ని కూడా స్టడీ చేయగలదు. సో దీన్ని బట్టి మనం ఫిజిక్స్ యొక్క పరిధి గురించి చెప్పాల్సి వస్తే ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. మనం నేర్చుకునే కొద్దీ నేచర్ అనేది మనకు కొత్త థియరీస్ని నేర్పిస్తూనే ఉంటుంది. మరి ఇంత గొప్ప ఫిజిక్స్ అనేది హ్యూమన్ సొసైటీపై ఎంతో ఇంపాక్ట్ కలిగించింది. ఆ ఇంపాక్ట్ అనేది ఎంటైర్ హ్యూమన్ సొసైటీని ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్కి గురి చేసింది. అలా మానవ జాతిని ఇంపాక్ట్ చేసిన కొన్ని మేజర్ ఇన్వెన్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మనిషి ఏప్స్ నుండి డెవలప్ అయ్యే స్టేజ్లో కనుగొన్న రాళ్లను ఉపయోగించి నిప్పును పుట్టించే విధానం అండ్ బండి చక్రం. ఇలా నిప్పును పుట్టించే విధానాన్ని కనుగొనడం వల్ల మనిషి తన ఆహారాన్ని వండి తినడం మొదలుపెట్టాడు. ఇలా వండి తినే పద్ధతిని అలవాటు చేసుకోవడం వల్ల మనిషిలో అప్పటి వరకు ఉన్న బయోలాజికల్ ఫీచర్స్ అన్నీ మారిపోయాయి. అండ్ చక్రాన్ని కనుక్కోవడం వల్ల అది మనుషుల యొక్క ట్రాన్స్పోర్టేషన్కి ఒక ఈజీ వేలా తయారైంది. తర్వాత లెవెల్లో మనిషి మెటల్స్ యొక్క యూసేజ్ని గురించి తెలుసుకున్నాడు. దీనివలన సెల్ఫ్ ప్రొటెక్షన్కి అండ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి అవసరమైన ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా కనుక్కున్న ఇన్స్ట్రుమెంట్స్ వల్ల అది వ్యవసాయాన్ని ఈజీ వేలో ఎలా చేయాలో మార్గాన్ని చూపించింది. దాంతో మనిషి స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా ఇళ్లను కట్టుకునే పద్ధతి అలవాటు అవడం వల్ల అవి హ్యూమన్ కాలనీస్గా డెవలప్ అయ్యాయి. అటువంటి చిన్న చిన్న హ్యూమన్ కాలనీసే తర్వాత ఫ్యూచర్లో హ్యూమన్ సొసైటీగా మార్పు చెందాయి. ఇది ఇలా కొనసాగుతుండగా ఈస్టర్న్ హాన్ పీరియడ్లో 25 to 220 AD మధ్యలో చైనీస్ పేపర్ను కనుగొన్నారు. ఈ ఇన్వెన్షన్ వల్ల డాక్యుమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఒక ప్రాపర్ అండ్ సిస్టమేటిక్ వేలో స్టోర్ అవ్వడం ప్రారంభమైంది. దీనివల్ల నాలెడ్జ్ షేరింగ్ బిట్వీన్ డిఫరెంట్ జనరేషన్ అనేది పాసిబుల్ అయింది. తర్వాత 1698లో ఇన్వెంట్ చేసిన స్టీమ్ ఇంజన్ అనేది తర్వాత డెవలప్ అవుతూ 1760లో స్టార్ట్ అయిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంతగా జరగడానికి ఒక మెయిన్ రీజన్గా మారింది. దీనికి తోడు 18th centuryలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ కనుగొన్న ఎలక్ట్రిసిటీ కూడా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఒక మేజర్ రోల్ ప్లే చేసింది. వీటి తర్వాత 1890లో స్టార్ట్ అయిన వైర్లెస్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్మిషన్ మనం ఈరోజు వాడుతున్న కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఒక ఫౌండేషన్ అని చెప్పవచ్చు. ఇవి కాక 1931లో కనుగొన్న ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, 1938లో కనుగొన్న న్యూట్రాన్ ఫిజన్ ప్రాసెస్, 1946లో కనుగొన్న ఎనియాక్ అనబడే జనరల్ పర్పస్ డిజిటల్ కంప్యూటర్ మొదలైన ఎన్నో ఇన్వెన్షన్స్ అండ్ ఆ ఇన్వెన్షన్స్ ని కనుగొన్న ఫిజిక్స్ ప్రతి ఒక్క స్టేజ్లో కూడా హ్యూమన్ సొసైటీని ఎంతగానో ఇంపాక్ట్ చేశాయి. నిజానికి మనిషి యొక్క నెసిటీ అండ్ క్యూరియాసిటీ వల్ల ఇలాంటి కొత్త ఇన్వెన్షన్స్ అనేవి కనుగొనడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో అప్పటికే ఉన్న ఇన్వెన్షన్స్ ని మాడిఫై చేసే ప్రాసెస్లో ఆర్ డెవలప్ చేసే ప్రాసెస్లో మనిషి కొన్ని కొత్త థియరీస్ని కూడా కనుగొనడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ అల్టిమేట్ థింగ్ ఇన్ యూనివర్స్ ఈస్ ఆల్వేస్ అన్నౌన్. మన లాస్ట్ వీడియోలో మనం ఫిజిక్స్ యొక్క పరిధిని గురించి అండ్ ఆ ఫిజిక్స్లో జరిగిన ఇన్వెన్షన్స్ వల్ల వచ్చిన టెక్నాలజీ అనేది హ్యూమన్ సొసైటీపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆ ఫిజిక్స్ యొక్క డెవలప్మెంట్కి మెయిన్గా కాంట్రిబ్యూట్ చేసిన కొంతమంది మోడర్న్ ఇండియన్ ఫిజిసిస్ట్ల గురించి అండ్ వారు చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి తెలుసుకుందాం. అందులో ముందుగా మనం తెలుసుకోబోయే మొదటి ఫిజిసిస్ట్ ఇండియాకి ఫిజిక్స్లో మొదటి నోబెల్ ప్రైజ్ను సాధించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన సర్ చంద్రశేఖర వెంకట రామన్. సింపుల్గా చెప్పాలంటే సర్ సివి రామన్.
1928లో ఈయన ఆప్టికల్ స్కాటరింగ్ ఫినామినాన్ని కనుగొని దాన్ని స్టడీ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ ని డెవలప్ చేయడం జరిగింది. ఈ కాంట్రిబ్యూషన్ కు గాను ఈయన 1930లో నోబెల్ ప్రైజ్ ను గెలుపొందడం జరిగింది. అండ్ ఈయన ఫిజిక్స్ కు చేసిన కృషికి గుర్తుగా ఈయన కనుగొన్న ఆప్టికల్ స్కాటరింగ్ ఫినామినాన్ కి రామన్ ఎఫెక్ట్ అనే పేరును పెట్టడం జరిగింది. ఈ రామన్ ఎఫెక్ట్ ప్రకారం లైట్ లో ఉండే ఫోటాన్స్ అవి ప్రయాణించే మార్గంలో ఏవైనా మాలిక్యూల్స్ కానీ లేదా ఆటమ్స్ కానీ అడ్డు వచ్చినప్పుడు అవి వీటితో కొలైడ్ అయ్యి ఏదో ఒక డైరెక్షన్ లో చెదిరిపోవడం జరుగుతుంది. దీన్నే సింపుల్ గా ఇనెలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ అని అంటారు. సివి రామన్ గారు లైట్ లో ఉండే ఫోటాన్స్ కు అండ్ ఈ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ కు మధ్య ఇనెలాస్టిక్ స్కాటరింగ్ ఎలా జరుగుతుందో ఎక్స్పెరిమెంటల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మనం కూడా ఈ స్కాటరింగ్ ఫినామినా అనేది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక చిన్న స్టడీ చేద్దాం. మనకి ఇక్కడ 4 రకాల లైట్స్ అనేవి ఉన్నాయి అండ్ 8 రకాల మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లైట్స్ లో ఉండే ఫోటాన్స్ అనేవి డిఫరెంట్ మాలిక్యూల్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా స్కాటర్ అవుతాయో ఇక్కడ చూడవచ్చు. మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఒక్కో టైప్ ఆఫ్ లైట్ లో ఉండే ఫోటాన్స్ మాలిక్యూల్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక్కో విధంగా స్కాటర్ అవుతున్నాయి. ఇలా ప్రతి మాలిక్యూల్ ఆర్ ఆటమ్ యొక్క స్కాటరింగ్ ప్యాటర్న్ ని స్కాటరింగ్ అయ్యాక అబ్జర్వ్ చేయబడ్డ లైట్ యొక్క వేవ్ లెంత్ ని, ఫ్రీక్వెన్సీని అండ్ స్కాటరింగ్ యాంగిల్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇలా రికార్డ్ చేయబడ్డ డేటాను ఉపయోగించి తర్వాత ఫ్యూచర్లో మనకు తెలియని మాలిక్యూల్ని కానీ లేదా ఆటమ్ని కానీ స్టడీ చేసే టైంలో వచ్చే డేటాను మన దగ్గరున్న డేటాతో కంపేర్ చేసి ఆ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ యొక్క స్ట్రక్చర్ని అండ్ కెమికల్ కాంపోజిషన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ని యూజ్ చేసి స్టడీ చేయడాన్ని రామన్ స్పెక్ట్రోస్కోపీ అని అంటారు. ఈ రామన్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి మనం ఎటువంటి స్టేట్ ఆఫ్ మ్యాటర్ లో ఉన్న మాలిక్యూల్ ఆర్ ఆటమ్ నైనా, అంటే అవి సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఆర్ ప్లాస్మా ఎటువంటి ఫార్మ్ ఆఫ్ స్టేట్ లో ఉన్న వాటి యొక్క స్ట్రక్చర్ ని అండ్ కెమికల్ కాంపోజిషన్ ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాక్ట్ ఏంటంటే మనందరికీ ఎంతగానో నచ్చే రెయిన్బో ఫార్మేషన్ కానీ బ్లూ స్కైస్ కానీ ఈ స్కాటరింగ్ ఫినామినాను బేస్ చేసుకొని ఏర్పడడం జరుగుతుంది. ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఫలితంగా స్పెక్ట్రోస్కోపీలో ఒక కొత్త బ్రాంచ్ ఎవాల్వ్ అవ్వడం జరిగింది. దానికి ఈయన పేరు మీదుగా రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే పేరు పెట్టారు. ఈ విధంగా ఈయన ఫిజిక్స్ యొక్క డెవలప్మెంట్కి ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈయన తరువాత మనం తెలుసుకోబోయే మరో ఇండియన్ ఫిజిసిస్ట్ సత్యేంద్రనాథ్ బోస్. 1924లో సత్యేంద్రనాథ్ బోస్ గారు తన రీసెర్చ్ పేపర్లో ఒక డెరివేషన్ని చేయడం జరిగింది. ఇందులో ఈయన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ రేడియేషన్ లాని ఒక్క క్లాసికల్ ఫిజిక్స్ యొక్క రిజల్ట్ని ఉపయోగించకుండా ఓన్లీ క్వాంటమ్ ఫిజిక్స్లో ఉండే కాన్సెప్ట్స్ని ఉపయోగించి డెరైవ్ చేయడం జరిగింది. ఈ రీసెర్చ్ పేపర్ను స్టడీ చేసిన డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సొంత జర్నల్లో ఈ రీసెర్చ్ పేపర్ను పబ్లిష్ చేశారు. దాంతో మొట్టమొదటిసారిగా సత్యేంద్రనాథ్ బోస్ గారు ప్రపంచం యొక్క దృష్టిలోకి వచ్చారు. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈయన యూరోప్ వెళ్ళి అక్కడ డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్తో కలిసి వర్క్ చేయడం జరిగింది. జనరల్గా మనం ఏదైనా వర్క్ చేయాలంటే మనకు ఏదో ఒక టూల్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా క్వాంటమ్ లెవెల్లో మ్యాటర్ను స్టడీ చేయడానికి కూడా ఏదో ఒక టూల్ అవసరం అవుతుందని వీరు భావించారు. దీని ఫలితంగానే క్వాంటమ్ స్టాటిస్టిక్స్ అనే ఒక కొత్త బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ విధంగా క్వాంటమ్ స్టాటిస్టిక్స్ని డెవలప్ చేసిన మొదటి తరం ఫిజిసిస్ట్లలో సత్యేంద్రనాథ్ బోస్ గారు ప్రముఖులు అండ్ ముఖ్యులు అని చెప్పవచ్చు. అంతేకాకుండా సత్యేంద్రనాథ్ బోస్ అండ్ ఐన్స్టైన్ గారు కలిసి చేసిన వర్క్ యొక్క ఫలితంగా బోస్ ఐన్స్టైన్ కండెన్సియేషన్ అనబడే ఒక కొత్త స్టేట్ ఆఫ్ మ్యాటర్ను కనుగొనడం జరిగింది. మనం డైలీ వాడుతున్న ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఉపయోగిస్తున్న నానో టెక్నాలజీ, అటామిక్ అండ్ మాలిక్యులర్ సైన్స్ ఈ క్వాంటమ్ స్టాటిస్టిక్స్ వల్లనే పాసిబుల్ అయిందని చెప్పవచ్చు. అండ్ ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 1913 నుంచి 1918 వరకు ఈయన కాల్కటాలోని ప్రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ కాల్కటాలో తన యూజీ అండ్ పీజీని మిక్స్డ్ మ్యాథమెటిక్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఈయన సాధించిన అకాడమిక్ రికార్డ్స్ని 100 ఏళ్లైనా ఇంతవరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేదంటే
ఈయన ఎంత మేధావో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా 1918లో యూనివర్సిటీ ఆఫ్ కాల్కటాలో రీసెర్చ్ స్కాలర్గా ఈయన ఉన్నప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జర్మన్ లాంగ్వేజ్లో ఉన్న ఐన్స్టీన్ యొక్క రిలేటివిటీ కాన్సెప్ట్స్ మొత్తాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఒక బుక్ను రాయడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా తను చదువుకునే రోజుల్లో అండ్ ఈవెన్ జాబ్ చేసే రోజుల్లో కూడా ఎడ్యుకేషన్కి యాక్సెస్ లేని పూర్ పీపుల్కి నైట్ టైం క్లాసెస్ని కండక్ట్ చేసేవారు. కానీ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈయన యొక్క కాంప్లెక్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోలేని ఆ టైంలో ఉన్న సైంటిఫిక్ కమ్యూనిటీ ఫలితంగా 4 సార్లు నోబెల్ ప్రైజ్కు నామినేట్ అయినప్పటికీ ఈయన దాన్ని సాధించలేకపోయారు. కానీ కొన్నేళ్ల తరువాత ఈయన చేసిన కృషికి గుర్తుగా మ్యాటర్ యొక్క ఎలిమెంటరీ పార్టికల్స్ అయిన లెప్టాన్స్ అండ్ క్వార్క్స్కి ఈయన పేరు మీదుగా బోసాన్స్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా సత్యేంద్రనాథ్ బోస్ గారు మోడర్న్ ఫిజిక్స్ యొక్క డెవలప్మెంట్కి ఎనలేని కృషిని చేశారు. వీరి తరువాత మనం తెలుసుకోబోయే మరో ఇండియన్ ఫిజిసిస్ట్ సర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. అప్పటి వరకు ఏదైనా ఒక స్టార్లో దాని యొక్క ఫ్యూయల్ అయిన హైడ్రోజన్ మొత్తం అయిపోయిన తరువాత అది కేవలం ఒక వైట్ డ్వార్ఫ్ స్టార్ లాగా మారిపోయి అలాగే మిగిలిపోతుందని భావిస్తూ ఉండేవారు. కానీ ఇది అన్ని సందర్భాలలో జరగదని తన 19 ఏళ్ల వయసులో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు తన థియరీని ప్రపోజ్ చేశారు. ఈ థియరీ ప్రకారం స్టార్లో ఎప్పుడూ 2 రకాల ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. అందులో మొదటిది ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఈ ఫోర్స్ అనేది ఎప్పుడూ స్టార్ యొక్క లోపలి వైపుకు వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ రెండవ ఫోర్స్ ఏంటంటే స్టార్ యొక్క కోర్లో ఉండే ఆటమ్స్ వల్ల జనరేట్ అయ్యే అటామిక్ ఫోర్స్. ఈ అటామిక్ ఫోర్స్ ఎప్పుడు స్టార్ యొక్క బయటి వైపుకు వర్క్ అవుతూ ఉంటుంది. జనరల్గా నార్మల్ స్టార్లో ఈ 2 ఫోర్సెస్ బ్యాలెన్స్ అవడం వల్ల స్టార్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. కానీ ఒక్కసారి స్టార్ యొక్క ఫ్యూయల్ అయిన హైడ్రోజన్ మొత్తం ఫినిష్ అయిన తరువాత అందులో ఏర్పడ్డ హీలియం అనేది ఫ్యూజన్ అవుతూ కార్బన్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయిన కార్బన్ అనేది తర్వాత ఆక్సిజన్ లాగా, తర్వాత నైట్రోజన్ లాగా ఫ్యూజన్ అవుతూ చివరికి స్టార్ యొక్క కోర్ మొత్తం ఐరన్ కోర్ లాగా మారిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్న స్టార్ అనేది చాలా అన్స్టేబుల్గా ఉండి అందులో 2 రకాల పాసిబుల్ కండిషన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ పాసిబుల్ కండిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు ఒక మాస్ లిమిట్ని ప్రపోజ్ చేశారు. దీని ప్రకారం ఏదైనా ఒక స్టార్ యొక్క మాస్ మన సన్ మాస్కి 1.44 టైమ్స్ కంటే తక్కువగా ఉంటే అది కొలాప్స్ అయ్యి వైట్ డ్వార్ఫ్ స్టార్ లాగా మారిపోతుంది. అలా కాకుండా ఆ స్టార్ యొక్క మాస్ మన సన్ మాస్కి 1.44 టైమ్స్ కంటే ఎక్కువగా ఉంటే అది ముందుగా సూపర్నోవా ఎక్స్ప్లోషన్కు గురవుతుంది. ఈ ఎక్స్ప్లోజన్ తర్వాత అది మెల్లగా న్యూట్రాన్ స్టార్ లాగా తయారవుతుంది. యూనివర్స్లో ఈ న్యూట్రాన్ స్టార్స్ అనేవి చాలా స్ట్రేంజ్గా ఉంటాయి. వీటి యొక్క డయామీటర్ కేవలం కొన్ని వందల మీటర్ల నుండి మ్యాక్సిమం 20 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఉంటాయి. కానీ వీటి యొక్క డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఏర్పడ్డ న్యూట్రాన్ స్టార్స్ అనేవి ఒకవేళ ఏదైనా ఒక పెద్ద స్టార్ యొక్క సూపర్నోవా వల్ల ఏర్పడినట్టయితే అందులో ఉండే హ్యూమాంగస్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇవి కూడా కొలాప్స్ అయ్యి చివరకు బ్లాక్ హోల్గా మారిపోతాయి. ఈ విధంగా ఈయన తన థియరీని ప్రపోజ్ చేసే నాటికి న్యూట్రాన్ స్టార్స్ అండ్ బ్లాక్ హోల్స్ అనే కాన్సెప్ట్స్ ఓన్లీ థియరిటికల్ అవడం వల్ల ఈయనని ఎవ్వరూ బిలీవ్ చేయలేదు. కానీ 1950-60 డెకేడ్ నాటికి ఈ థియరీకి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ దొరకడం వల్ల 1983లో ఈయన ప్రపోజ్ చేసిన స్టార్ ఎవల్యూషన్ థియరీకి గాను నోబెల్ ప్రైజ్ను సాధించడం జరిగింది. ఈ విధంగా ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ని అర్థం చేసుకొని దాన్ని గుర్తించి సత్కరించడానికి ఈ ప్రపంచానికి 50 ఏళ్ళు పట్టింది. వీరి తరువాత మనం తెలుసుకోబోయే మరో ఇండియన్ ఫిజిసిస్ట్ డాక్టర్ మేఘనాథ్ సాహా. ఈయన ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్ అయినప్పటికీ థర్మోడైనమిక్స్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్లలో కూడా ఈయన చాలా రీసెర్చ్ చేయడం జరిగింది.
1917లో ఈయన తన 25 ఏళ్ల వయసులో థర్మల్ అయనైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఈక్వేషన్ని డెరైవ్ చేయడం జరిగింది. ఈ ఈక్వేషనే తరువాత సాహా ఈక్వేషన్ అని బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ఈక్వేషన్ ఉపయోగించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ ని క్లాసిఫై చేయడం అండ్ వాటి నేచర్ ని స్టడీ చేయడం పాసిబుల్ అయింది. ఇది మాత్రమే కాకుండా 1931లో ఈయన థర్మోడైనమిక్స్ మీద ఒక బుక్ ని కూడా రాశారు. దాదాపుగా 100 ఏళ్లైనా ఇప్పటికీ థర్మోడైనమిక్స్ కి ఒక క్లాసిక్ రెఫరెన్స్ గా ఈ బుక్ ను చెప్పవచ్చు. అండ్ వీటితో పాటు ఈయనని మన దేశానికి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్స్ బిల్డర్ గా పేర్కొంటారు. దేశం అభివృద్ధి చెందాలంటే అడ్వాన్స్డ్ లెవెల్లో ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుందని వీరు భావించారు. అందుకుగాను ఈయన తను 15 ఏళ్ళు వర్క్ చేసిన అహ్మదాబాద్ యూనివర్సిటీలో తను హెచ్ఓడిగా ఉన్న టైంలో అక్కడ కరికులంని, అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ని, స్టడీ మెటీరియల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఇవే కాక 1930లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అని, 1938లో పొజిషనల్ ఆస్ట్రానమీ సెంటర్ని, 1950లో సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని, అండ్ అదే ఇయర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈయన సైంటిఫిక్ డెవలప్మెంట్కి మాత్రమే కాకుండా సోషియో డెవలప్మెంట్కి కూడా చాలా కృషి చేశారు. ఇండిపెండెన్స్ కి ముందు జరిగిన స్వదేశీ మూమెంట్లో ఈయన కోల్కతా తరపున చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా 1951లో జరిగిన ఫస్ట్ ఇండియన్ ఎలక్షన్స్ లో వెస్ట్ కోల్కతా రీజియన్ నుండి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేసి ఎంపీగా విజయం కూడా సాధించారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మేఘనాథ్ సాహా అండ్ సత్యేంద్రనాథ్ బోస్ గారు వీరి యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ని కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజ్లో ఒకే కోర్సులో కలిసి చదివారు. అండ్ ఎడ్యుకేషన్ టైం నుంచి కూడా వీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. వీరు ఈ కాలేజ్లో చదివిన 6 సంవత్సరాలలో సత్యేంద్రనాథ్ బోస్ గారు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లో ఉంటే మేఘనాథ్ సాహా గారు సెకండ్ ప్లేస్లో ఉండేవారు. కానీ విచిత్రం ఏంటంటే సత్యేంద్రనాథ్ బోస్ గారు నోబెల్ ప్రైజ్కి ఓన్లీ 4 టైమ్స్ మాత్రమే నామినేట్ అయ్యారు. కానీ మేఘనాథ్ సాహా గారు నోబెల్ ప్రైజ్కి 6 టైమ్స్ నామినేట్ అయ్యారు. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే వీరిద్దరూ నోబెల్ ప్రైజ్ని అందుకోలేకపోయారు. అయినప్పటికీ ఫిజిక్స్ని మలుపు తిప్పిన చరిత్రలో నిలిచిపోయే ఇన్వెన్షన్స్ని వీరిద్దరూ చేయడం జరిగింది. చివరగా మనం తెలుసుకోబోయే మరో ఇండియన్ ఫిజిసిస్ట్ జగదీష్ చంద్రబోస్. 1897లో మార్కోని రేడియో వేవ్ కమ్యూనికేషన్ని స్టార్ట్ చేశారని చరిత్ర మనకు చెప్తూ ఉంటుంది. కానీ ఇంతకు 2 ఏళ్ల ముందే 1895లో జగదీష్ చంద్రబోస్ గారు అల్ట్రా షార్ట్ రేడియో వేవ్స్ని ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వైర్లెస్ సిగ్నల్ని పంపడం జరిగింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి 75 ఫీట్ దూరంలో 2 గదుల అవతల ఉంచిన ఎలక్ట్రానిక్ బెల్ని ఈయన వైర్లెస్గా మోగించారు. కానీ తన ఇన్వెన్షన్కి ఈయన పేటెంట్ని తీసుకోని కారణంగా ప్రపంచం ఈయన్ను గుర్తించలేదు. ఇవే కాక 1919లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మొక్కలకు ప్రాణం ఉందని ఎక్స్పెరిమెంటల్గా నిరూపించి వాటి యొక్క గ్రోత్ని గురించి స్టడీ చేయడానికి క్రెస్కోగ్రాఫ్ అనబడే ఒక ఇన్స్ట్రుమెంట్ని ఇన్వెంట్ చేసి దానికి పేటెంట్ని కూడా తీసుకున్నారు. ఈ పేటెంట్ రైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక భారతీయుడు తన ఇన్వెన్షన్కి తీసుకున్న ఫస్ట్ పేటెంట్ రైట్ ఇది. ఇలాంటివే కాకుండా 1886లో ఈయన ప్రెసిడెన్సీ కాలేజ్లో ఫిజిక్స్ ప్రొఫెసర్గా జాయిన్ అయిన కొత్తలో అక్కడి ఇండియన్ టీచర్స్కి బ్రిటిష్ టీచర్స్తో కంపేర్ చేస్తే ఓన్లీ 1/3 శాలరీ మాత్రమే ఇచ్చేవారు. ఈ పార్షియాలిటీని వ్యతిరేకించిన జగదీష్ చంద్రబోస్ గారు 3 ఇయర్స్ పాటు అక్కడ ఎటువంటి శాలరీ తీసుకోకుండా పనిచేస్తూ ప్రొటెస్ట్ చేశారు. ఈ టైంలో డబ్బులు లేని కారణంగా తన ఇంటిని కోల్కతా నుండి చాలా దూరంగా ఊరి బయటకు మార్చాల్సి వచ్చింది. దాంతో ప్రతిరోజు అక్కడి హుబ్లీ నదిని పగలు సాయంత్రం దాటుతూ 3 సంవత్సరాల పాటు అలాగే క్లాసెస్ని తీసుకున్నారు. ఈయన ప్రొటెస్ట్కి దిగొచ్చిన ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చివరికి ఈయనకు మాత్రమే కాకుండా దేశం మొత్తం ఉన్న ఇండియన్ టీచర్స్కి కూడా బ్రిటిషర్స్తో సమానంగా శాలరీ ఇవ్వాలని ఒక ఆర్డర్ని పాస్ చేసింది.
ఈ విధంగా జగదీష్ చంద్రబోస్ గారు ఫిజిక్స్కే కాకుండా సమాజానికి కూడా చాలా సేవ చేశారు. ఇక్కడ మరో నాన్ ఫ్యాక్ట్ ఏంటంటే 1911 నుండి 1916 వరకు ప్రెసిడెన్సీ కాలేజ్లో చదువుకున్న సత్యేంద్రనాథ్ బోస్ అండ్ మేఘనాథ్ సహా గారికి అక్కడున్న 6 years కూడా జగదీష్ చంద్రబోస్ గారు వారి యొక్క ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. సో ఈ విధంగా భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ముగ్గురు అపర మేధావులు గురు శిష్యులు అవ్వటం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అండ్ దీంతో మన మోడర్న్ ఇండియన్ ఫిజిసిస్ట్లకు గురించిన డిస్కషన్ కంప్లీట్ అవుతుంది. ఈ స్లైడ్లో వారి యొక్క కాంట్రిబ్యూషన్ని ఇంకొకసారి చూడవచ్చు. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ ఇఫ్ యూ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళడానికంటే ముందుగా మనం యూనివర్స్ యొక్క బేసిక్ కన్స్ట్రక్షన్ గురించి కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇది మన యూనివర్స్ అనుకుంటే ఇందులో గెలాక్సీస్, స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ మొదలైన చాలా రకాల ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇంత పెద్ద యూనివర్స్ నుండి ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని దాన్ని డీప్గా స్టడీ చేద్దాం. అండ్ ఇది మన ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని మనం డీప్గా స్టడీ చేస్తే అందులో మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్ అనేవి ఉంటాయి. మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్. అండ్ ఇందులో ఈ యాటమ్స్ని మళ్ళీ మనం జూమ్ ఇన్ చేస్తే అందులో మనకు న్యూక్లియస్, ఇది న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి. సో మనం యాటమ్స్ను జూమ్ ఇన్ చేస్తే మనకు న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ న్యూక్లియస్ని ఇప్పుడు మనం జూమ్ ఇన్ చేస్తే మనకు అందులో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. తర్వాత ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని కూడా మనం జూమ్ ఇన్ చేస్తే మనకు క్వార్క్స్ అనబడే ఫండమెంటల్ ఎలిమెంటరీ పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో క్వార్క్స్ అనేవి బేసిక్. ఈ క్వార్క్స్లో కూడా మనకు 2 రకాలనేవి ఉంటాయి. అవి అప్ క్వార్క్ అండ్ డౌన్ క్వార్క్. యు అంటే అప్ క్వార్క్, డి అంటే డౌన్ క్వార్క్. సో ఈ విధంగా నేచర్లో అతి పెద్ద గెలాక్సీస్ ఉంటాయి అండ్ అతి చిన్న క్వార్క్స్ కూడా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే నేచర్ యొక్క బేసిక్ కన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా స్టెప్ బై స్టెప్స్గా ఉంటుంది. అండ్ ఈరోజు మనం ఈ విధంగా చూస్తున్న యూనివర్స్ అనేది ఇలా ఉండడానికి కారణం కొన్ని ఫండమెంటల్ ఫోర్సెస్ అని చెప్పవచ్చు. మరి ఫండమెంటల్ ఫోర్సెస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, there are 4 fundamental forces in nature. అంటే నేచర్లో 4 రకాల ఫండమెంటల్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. అవేంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ 4 రకాల ఫోర్సెస్ని కలిపి ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అని అంటారు. వీటిని మాత్రమే ఎందుకు ఫండమెంటల్ ఫోర్సెస్ అంటారు అని క్వశ్చన్ వస్తే, మనం నేచర్లో కొన్ని వేల రకాల న్యాచురల్ ఫినామినాస్ని రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ మనం ఏ ఫినామినాన్ని అబ్జర్వ్ చేసినా కూడా ఆ ఫినామినాన్కి కారణమైన ఫోర్స్ అనేది ఈ 4 ఫోర్సెస్లో ఏదో ఒక ఫోర్స్కి రిలేట్ అయి ఉంటుంది. సో ఫిజిక్స్ యొక్క ప్రిన్సిపల్స్ అయిన యూనిఫికేషన్ అండ్ రిడక్షన్, ఈ 2 ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి ఈ ఫినామినాస్కి కారణమైన ఫోర్సెస్ని స్టడీ చేసి
ఆ ఫోర్సెస్ అనేవి ఈ 4 ఫోర్సెస్ కేటగిరీస్లో ఏదో ఒక ఫోర్స్ కిందికి వస్తాయని తెలుసుకోవడం జరిగింది. అందువల్ల వీటికి ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు మనం ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ని కాస్త డీప్గా స్టడీ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ది గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు మనం యూనివర్స్లోని ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ని తీసుకొని వాటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అందుకు నేను మనకు బాగా తెలిసిన స్టార్ అయిన సన్ని అండ్ ఎర్త్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎనీ టైం వర్క్ అవుతూ ఉంటుంది. అంటే సన్ అనేది ఎర్త్ మీద అట్రాక్టివ్ ఫోర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎర్త్ అనేది సన్ మీద అట్రాక్టివ్ ఫోర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇలా మ్యూచువల్గా అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఈ 2 ఆబ్జెక్ట్స్కి వర్క్ అవుతూ ఉంటుంది. ఇది ప్రాణం లేని ఆబ్జెక్ట్ అండ్ ఇది కూడా ప్రాణం లేని ఆబ్జెక్ట్. ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది కేవలం ప్రాణం లేని ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే కాదు. సపోజ్ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అండ్ చైర్ ఉంది. ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్య కూడా అట్రాక్టివ్ ఫోర్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అంటే మనిషి చైర్ మీద అట్రాక్టివ్ ఫోర్స్ని క్రియేట్ చేయగలడు. అలాగే చైర్ అనేది మనిషి మీద అట్రాక్టివ్ ఫోర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకో కేసులో మన దగ్గర ఒక డాగ్ ఉంది అండ్ ఒక క్యాట్ ఉంది. ఈ 2 కూడా లివింగ్ బీయింగ్స్. ఈ రెండింటికి ప్రాణం ఉంది. ఈ రెండింటి మధ్య కూడా అట్రాక్టివ్ ఫోర్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ 3 కేసెస్ని కనుక అబ్జర్వ్ చేస్తే అందులో మనకు నాన్ లివింగ్ బీయింగ్స్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది, లివింగ్ అండ్ నాన్ లివింగ్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది, బోత్ లివింగ్ బీయింగ్స్ మధ్య కూడా అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ మూడింటిని కలిపి మనం సింపుల్గా యూనివర్స్లో ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం గ్రావిటేషనల్ ఫోర్స్ని డిఫైన్ చేద్దాం. This is a force of attraction between any 2 objects in the universe virtue of their masses. అంటే మాస్ కలిగిన ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్స్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం. ఇప్పుడు మనం ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ది, ఇట్ ఈస్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్. ఇక్కడ మనం ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పినట్టుగా ఈ ఫోర్స్ అనేది ఉన్నప్పుడు 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి. సెకండ్ది, ఇట్ ఈస్ ఏ వీక్ ఫోర్స్. వీక్ ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే వీక్ అని కాదు, రిలేటివ్లీ వీక్. ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్లో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వీక్ ఫోర్స్. థర్డ్ది, దిస్ ఫోర్స్ ఈజ్ ఏ లాంగ్ రేంజ్ ఫోర్స్. అంటే ఆబ్జెక్ట్స్ అనేవి దూరంగా ఉన్నా కూడా ఈ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సన్ అండ్ ఎర్త్. భూమికి సూర్యుడు 149.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. కానీ ఈ 2 ఆబ్జెక్ట్స్కి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎనీ టైం వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం. అంటే ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సన్కి అండ్ ఎర్త్కి మధ్యలో ఎటువంటి మీడియం ఉండదు, ఉన్నదల్లా వ్యాక్యూమే. అలాగే ఎర్త్కి అండ్ గాలిలో ఎగిరే
ఒక ఏరోప్లేన్కి మధ్య ఎయిర్ అనబడే ఒక మీడియం అనేది ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే సన్కి అండ్ ఎర్త్కి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎర్త్కి అండ్ ఏరోప్లేన్కి మధ్యలో కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఈ రెండు కేసెస్లో మొదటి కేసులో వ్యాక్యూమ్ ఉంటుంది అండ్ రెండవ కేసులో ఎయిర్ ఉంటుంది. సో మీడియం ఉన్నా లేకపోయినా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఎప్పుడు ఉంటుంది. నౌ ఫిఫ్త్ పాయింట్, the force of attraction between any two bodies is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. అంటే యూనివర్స్లో ఏవైనా రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆ ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ ప్రొడక్ట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గాను అండ్ ఆర్ అనేది వాటి మధ్య డిస్టెన్స్ అనుకుంటే ఆ స్క్వేర్ ఆఫ్ ద ఆర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ ఫిఫ్త్ పాయింట్ని మనం సింపుల్గా ఒక ఫార్ములా లాగా రాస్తే అది ఎఫ్ ఈక్వల్ టు gmm/r² అవుతుంది. అండ్ ఈ ఈక్వేషన్ని న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని అంటారు. ఎందుకంటే ఈ ఫార్ములాను మనకి ఇచ్చింది సర్ ఐజాక్ న్యూటన్. సో ఇది మన గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించిన స్టోరీ. అండ్ ఇప్పుడు మనం మన సెకండ్ ఫండమెంటల్ ఫోర్స్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ రెండు ఛార్జెస్ ఉన్నాయనుకుందాం అండ్ ఈ ఛార్జెస్ మధ్య ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ ఫోర్స్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని అంటాం. లైక్ ఇన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ ఛార్జెస్ మధ్య ఫోర్స్ ఉంటుంది. ఇది ఒక ఛార్జ్, ఇది ఒక ఛార్జ్. దీన్ని మనం డీప్గా అర్థం చేసుకోవాలంటే మనకు ముందుగా ఛార్జెస్ యొక్క నేచర్ తెలియాలి. అదేంటంటే ఛార్జెస్ అనేవి 3 టైప్స్. అవి పాజిటివ్, నెగిటివ్ అండ్ న్యూట్రల్. సో ఈ రకమైన 3 ఛార్జెస్ అనేవి ఉండడం వల్ల ఈ ఫోర్స్ అనేది కొన్నిసార్లు అట్రాక్టివ్గాను కొన్నిసార్లు రిపల్సివ్గాను వర్క్ అవుతూ ఉంటుంది. ముందుగా మనం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని డిఫైన్ చేద్దాం. ద ఫోర్స్ బిట్వీన్ ఛార్జెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అంటే ఛార్జెస్ మధ్య ఉండే ఫోర్స్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని అంటారు. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యొక్క లక్షణాలను చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అందులో ఫస్ట్ది, ఇట్ ఈస్ అన్ అట్రాక్టివ్ యాజ్ వెల్ యాజ్ రిపల్సివ్ ఫోర్స్ డిపెండింగ్ ఆన్ ఛార్జ్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 2 ప్లస్ ఛార్జెస్ అండ్ 2 మైనస్ ఛార్జెస్ అండ్ ఒక ప్లస్ ఛార్జ్ అండ్ ఒక మైనస్ ఛార్జ్ ఉన్నాయనుకుందాం. ఈ రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. అలాగే ఈ రెండింటి మధ్య కూడా రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. బట్ ఈ రెండింటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. అంటే లైక్ ఛార్జెస్ రిపెల్స్, ప్లస్ ప్లస్ ఛార్జ్ రిపెల్స్, అలాగే మైనస్ మైనస్ ఛార్జ్ రిపెల్స్, బట్ ఆపోజిట్ ఛార్జెస్ విల్ అట్రాక్ట్. అది ఈ పాయింట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ ఏ లాంగ్ రేంజ్ ఫోర్స్. అంటే మనం గ్రావిటేషనల్ ఫోర్స్లో డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్లో కూడా చార్జెస్ మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ వాటి మధ్య ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది వర్క్ అవుతుంది. అది సెకండ్ పాయింట్. నౌ థర్డ్ పాయింట్, దిస్ ఫోర్స్ ఈస్ యాక్ట్స్ విత్ ది ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం. అంటే ఏవైనా రెండు చార్జెస్ మధ్య ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది వాటి మధ్య మీడియం ఉన్నా లేకపోయినా
యాక్ట్ అవుతుంది. బట్ మీడియం యొక్క టైప్ ఆఫ్ మీడియం బట్టి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు 2 చార్జెస్ మధ్య ఎయిర్ ఉంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఒక రకంగా ఉంటుంది. అదే 2 చార్జెస్ మధ్య వాటర్ ఉంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఒక రకంగా ఉంటుంది. ఈ రకంగా మీడియం యొక్క టైప్ని బట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ మారుతూ ఉంటుంది. బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ మీడియం ఉన్నా లేకపోయినా యాక్ట్ అవుతుంది. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగర్ దాన్ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే మనం గ్రావిటేషనల్ ఫోర్స్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది స్ట్రాంగర్ ఫోర్స్. అది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, the force of attraction or repulsion between charges is directly proportional to the product of the charges and inversely proportional to the square of the distance between them. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్లో చెప్పిన విధంగానే ఇక్కడ కూడా ఏవైనా రెండు చార్జెస్ మధ్య ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది వాటి యొక్క ఛార్జ్ యొక్క ప్రోడక్ట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా అండ్ వాటి మధ్య ఉండే స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది ఫిఫ్త్ పాయింట్. అండ్ ఈ ఫిఫ్త్ పాయింట్ని మనం సింపుల్గా ఒక ఫార్ములా లాగా రాస్తే అది F = K × Q1Q2/R². దీన్ని మనం కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అని అంటాం. కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో దీంతో మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డిస్కషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే తర్వాతి ఫోర్స్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. పేర్లోనే న్యూక్లియర్ ఫోర్స్ ఉంది కాబట్టి ఇది ఆబ్వియస్లీ న్యూక్లియస్కి సంబంధించిన ఫోర్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనబడే 2 రకాలైన న్యూక్లియాన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ని డిఫైన్ చేస్తే ద ఫోర్స్ బిట్వీన్ న్యూక్లియాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అంటే ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మధ్య ఉండే ఫోర్స్ని మనం స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అని అంటాం. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఇది మన డెఫినేషన్ ఫర్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇప్పుడు మనం న్యూక్లియర్ ఫోర్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. అందులో మొదటిది, it is an attractive force between nucleons till 1 femtometer and becomes repulsive for the distances more than 1 femtometer. ఇక్కడ ఫెంటోమీటర్ అంటే 10⁻⁻15 మీటర్స్. ఇది న్యూక్లియస్ యొక్క యావరేజ్ డయామీటర్. దీని అర్థం ఏంటంటే న్యూక్లియన్స్ మధ్య ఉండే డిస్టెన్స్ అనేది 1 ఫెంటోమీటర్ కంటే తక్కువ ఉంటే ఆ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్గా వర్క్ అవుతుంది. అలా కాకుండా ఈ న్యూక్లియన్స్ మధ్య ఉండే డిస్టెన్స్ అనేది మోర్ దాన్ 1 ఫెంటోమీటర్ ఉంటే అది రిపల్సివ్ ఫోర్స్ లాగా వర్క్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క ఫస్ట్ క్యారెక్టరిస్టిక్.
అండ్ నౌ సెకండ్ది ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ ఫోర్స్ అమాంగ్ ఆల్ ఫండమెంటల్ ఫోర్సెస్. మన డిస్కషన్లో ఉన్న 4 ఫండమెంటల్ ఫోర్సెస్లోకెల్లా స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది బలమైన ఫోర్స్. అది ఈ సెకండ్ పాయింట్. అండ్ నౌ థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ చార్జ్ ఇండిపెండెంట్ అండ్ యాక్ట్స్ ఈక్వల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చార్జ్. అంటే ఈ న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి కలిసి ఉంటాయి. ఇక్కడ ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ చార్జ్ అండ్ న్యూట్రాన్స్ అనేవి నో చార్జ్. కానీ ఈ ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ చార్జ్ అయినప్పటికీ పక్క పక్కన ఉన్నప్పటికీ ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వల్ల ఇవి న్యూక్లియస్లో స్టేబుల్గా పక్క పక్కన ఉండటం జరుగుతుంది. అండ్ ఈ థర్డ్ పాయింట్ ప్రకారం ఈ ప్రోటాన్స్కి న్యూట్రాన్స్కి అండ్ ప్రోటాన్స్కి అండ్ న్యూట్రాన్స్కి మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అది థర్డ్ పాయింట్. అండ్ దీంతో మన స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి సంబంధించిన డిస్కషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైనలీ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. మనం స్టార్టింగ్లో చెప్పినట్టుగా ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్లో క్వార్క్స్ అనబడే ఫండమెంటల్ ఎలిమెంటరీ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ క్వార్క్స్లో కూడా మళ్ళీ అప్ క్వార్క్ అండ్ డౌన్ క్వార్క్ అనబడే 2 రకాలైన క్వార్క్స్ అనేవి ఉంటాయి. ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఈ క్వార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్లీ మనం ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ని ముందుగా డిఫైన్ చేద్దాం. దిస్ ఈజ్ ఏ ఫోర్స్ దట్ ట్రిగర్స్ ద న్యూక్లియర్ ప్రాసెసెస్. అంటే న్యూక్లియర్ ప్రాసెసెస్లో ఫిజన్ అండ్ ఫ్యూజన్ అనబడే 2 రకాల న్యూక్లియర్ ప్రాసెస్ అనేవి ఉంటాయి. ఈ న్యూక్లియర్ ప్రాసెసెస్లో ఈ క్వార్క్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఓకే, న్యూక్లియర్ ప్రాసెసెస్లో ఈ న్యూట్రాన్స్కి ప్రోటాన్స్కి మధ్యలో క్వార్క్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇలా ట్రాన్స్ఫర్ అవడానికి ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఒక ట్రిగరింగ్ లాగా వర్క్ అవుతుంది. అంటే బికాస్ ఆఫ్ దిస్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈ క్వార్క్స్ అనేవి అటు ఇటు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనకు న్యూక్లియర్ ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనం జనరల్లీ బీటా డికేలో ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ట్రిగరింగ్ ఫోర్స్ బిట్వీన్ న్యూక్లియాన్స్ ఇన్ న్యూక్లియర్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అందులో ఫస్ట్ది, ఇట్ ఈజ్ ఏ షార్ట్ రేంజ్ ఫోర్స్. అంటే ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది అతి చిన్న ఫండమెంటల్ ఎలిమెంటరీ పార్టికల్స్ అయిన న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ మధ్య జరగడం వల్ల వీటి మధ్య ఉండే డిస్టెన్సెస్ ఫెంటోమీటర్స్లో ఉంటుంది. సో దీని కారణంగా మనం ఈ ఫోర్స్ని షార్ట్ రేంజ్ ఫోర్స్ అంటాం. ఇలాంటి షార్ట్ డిస్టెన్సెస్ కంటే ఎక్కువ డిస్టెన్సెస్ ఏవైనా న్యూక్లియన్స్ మధ్య ఉన్నప్పుడు ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది వాటి మధ్య వర్క్ అవ్వదు. సో అది ఈ ఫస్ట్ పాయింట్ యొక్క మీనింగ్. నౌ సెకండ్ పాయింట్, దిస్ ఫోర్స్ ఈజ్ వీకర్ దాన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ స్ట్రాంగర్ దాన్ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కంటే అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కంటే బలహీనమైనది అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే బలమైనది.
అది ఈ సెకండ్ పాయింట్. దీంతో మన వీక్ న్యూక్లియర్ ఫోర్స్కి సంబంధించిన డిస్కషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఫోర్సెస్ యొక్క స్ట్రెంగ్స్ ఎలా ఉంటాయో ఒక ఆర్డర్లో చూద్దాం. ముందుగా అత్యంత బలమైంది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, దెన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్, తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ మనం నెంబర్స్ వేస్తే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంటుంది, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది, దెన్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది లాస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో ఈ విధంగా 4 ఫోర్సెస్ యొక్క స్ట్రెంగ్స్ అనేవి ఉంటాయి. సో ఫైనలీ దీంతో మన ఫండమెంటల్ ఫోర్సెస్కి సంబంధించిన డిస్కషన్ అనేది ఫినిష్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికంటే ముందుగా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్న ఫండమెంటల్ ఫోర్సెస్ గురించి ఒకసారి చూద్దాం. మనకు నేచర్లో 4 రకాల ఫండమెంటల్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. అవి గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. మన లాస్ట్ వీడియోలో మనం ఈ 4 ఫోర్సెస్ యొక్క డెఫినేషన్స్ గురించి అండ్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అండ్ ఈ వీడియోలో ఈ 4 ఫోర్సెస్ను కలిపి రిలేట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్. టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఈ కాన్సెప్ట్ని గురించి మనం ఇప్పుడు కాస్త డిస్కస్ చేసుకుందాం. మనం వాట్ ఈస్ ఫిజిక్స్ అనే వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లుగా ఫిజిక్స్ యొక్క డెవలప్మెంట్ అనేది మెయిన్లీ 2 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉంటుంది. అవి యూనిఫికేషన్ అండ్ రిడక్షన్. ఈ 2 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఫిజిక్స్ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్స్లో ఒకటైన ఈ యూనిఫికేషనే ఈరోజు మన కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఈ బాటంలో ఉన్నవి నేచర్లో జరిగే డిఫరెంట్ న్యాచురల్ ఫినామినాస్ అని అనుకుందాం. అండ్ ప్రతి న్యాచురల్ ఫినామినా వెనుక ఏదో ఒక ఫోర్స్ అనేది ఆ ఫినామినా జరగడానికి కారణమై ఉంటుంది. ఈ న్యాచురల్ ఫినామినా జరగడానికి ఈ ఫోర్స్ అనేది కారణమై ఉండొచ్చు. అలాగే ఈ న్యాచురల్ ఫినామినా కేసులో కూడా అండ్ సేమ్ థింగ్. ఇప్పుడు ఈ ఫోర్స్ అన్నింటినీ కూడా ఏదో ఒక యూనిఫైడ్ ఫోర్స్ ఆర్ యూనిఫైడ్ థియరీ అనేది బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపిస్తుంది అని భావించడమే ఈ యూనిఫికేషన్ యొక్క మీనింగ్. అండ్ ఈ యూనిఫికేషన్ ప్రిన్సిపల్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఫైండింగ్ ఏ థియరీ దట్ కెన్ ఎక్స్ప్లెయిన్ every natural phenomenon in universe. That is nothing but theory of everything. దీని మీనింగ్ ఏంటంటే ఒక థియరీని కనుక్కోవడం అండ్ ఆ థియరీ అనేది నేచర్లో జరిగే ప్రతి న్యాచురల్ ఫినామినాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేదిలా ఉండాలి. అది ఈ యూనిఫికేషన్ ప్రిన్సిపల్ వల్ల కలిగే ఉపయోగం. నెక్స్ట్ మనం ఈ టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ అనే కాన్సెప్ట్స్కి డిఫరెంట్ సైంటిస్టులు ఎలా కాంట్రిబ్యూట్ చేశారనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్. అందులో ఫస్ట్ సర్ ఐజాక్ న్యూటన్. ఈయన మనకు చాలా ఫెమిలియర్ సైంటిస్ట్. ఇప్పుడు ఈయన ఏం కాంట్రిబ్యూట్ చేశాడో చూద్దాం. యూనిఫైడ్ టెరెస్ట్రియల్ అండ్ సెలెస్టియల్ డొమైన్ అండర్ ఏ కామన్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇక్కడ టెరెస్ట్రియల్ అంటే భూమికి సంబంధించినవి అని, సెలెస్టియల్ అంటే ఖగోళానికి సంబంధించినవి అని. ఈయన కాంట్రిబ్యూషన్ని సింపుల్గా చెప్పాలంటే
మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో జరిగే ప్రతి న్యాచురల్ ఫినామినాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని గ్రావిటేషనల్ లా అనే ఒక కామన్ లా కిందికి తీసుకురావడం జరిగింది. దీని కారణంగా మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో జరిగే న్యాచురల్ ఫినామినాస్ యొక్క యూనిఫికేషన్ అనేది పాసిబుల్ అయింది. అండ్ మన నెక్స్ట్ సైంటిస్ట్ ఎర్స్టెడ్ అండ్ ఫారడే. ఇవి 2 నేమ్స్, ఎర్స్టెడ్ ఒకరు, ఫారడే ఒకరు. అండ్ వీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే showed that electric and magnetic phenomena are inseparable. That means they developed the domain of electromagnetism. దీని మీనింగ్ ఏంటంటే వీరు ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు అందరూ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫినామినాస్ అనేవి సపరేట్ కాన్సెప్ట్స్ అని అనుకుంటూ ఉండేవారు. కానీ వీరు ఎక్స్పెరిమెంటల్గా ఈ 2 కాన్సెప్ట్స్ అన్నవి సపరేట్ కాన్సెప్ట్స్ కాదని, 2 ఇంటర్ రిలేటెడ్ అని, ఇన్సెపరబుల్ అని ప్రూవ్ చేయడం జరిగింది. సో దీని ఫలితంగా ఎలక్ట్రోమాగ్నెటిజం అనే న్యూ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫినామినాస్ కూడా యూనిఫై అవ్వడం జరిగింది. అది వీరు చేసిన కాంట్రిబ్యూషన్. అండ్ మన నెక్స్ట్ సైంటిస్ట్ మ్యాక్స్వెల్. ఈయన ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ కాదు, స్కాటిష్ సైంటిస్ట్ అయిన జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్. అండ్ ఈయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే showed that light is an electromagnetic wave. This unified the electricity, magnetism and optics. అంటే లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని ఈయన ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశాడు. యాజ్ ఎ రిజల్ట్ ఈ 3 బ్రాంచెస్కి సంబంధించిన న్యాచురల్ ఫినామినాస్ యొక్క యూనిఫికేషన్ అనేది పాసిబుల్ అయింది. అది మ్యాక్స్వెల్ చేసిన కాంట్రిబ్యూషన్. అండ్ నౌ ద నెక్స్ట్ సైంటిస్ట్ ఈస్ గ్లేషో సల్మాన్ వెయిన్బర్గ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 సైంటిస్టులు ఉన్నారు, గ్లేషో, సల్మాన్, వెయిన్బర్గ్. ఈ 3 కలిసి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. showed that electromagnetic force and weak nuclear force could be treated in a different aspect of a single electro-weak force. మన ప్రీవియస్ క్లాస్లో చూసినట్టుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అన్నవి 2 డిఫరెంట్ ఫండమెంటల్ ఫోర్సెస్. అండ్ వీళ్ళు ఈ రెండింటినీ కలిపి ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అనే ఒక కొత్త యూనిఫైడ్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఇలాంటి ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అనే ఒక పాసిబిలిటీ ఉందని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మనకు ఫిజిక్స్లో ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఉంటేనే దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. సో వీళ్ళ ఐడియా కరెక్టే, బట్ వీళ్ళు ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయలేదు. అండ్ ఇది వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్. అండ్ నెక్స్ట్ మనం చూడబోయే సైంటిస్టులు ఎవరంటే రూబియా వాండర్మేర్. అండ్ వీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే వెరిఫైడ్ ఎక్స్పెరిమెంటల్లీ ద ప్రెడిక్షన్స్ ఆఫ్ ద థియరీ ఆఫ్ ఎలక్ట్రో వీక్ ఫోర్స్. అంటే ఇక్కడ మన గ్లేషో, సల్మాన్ అండ్ వెయిన్బర్గ్ గారు థియరిటికల్గా ప్రెడిక్ట్ చేసిన ఈ ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ని రూబియా అండ్ వాండర్మీర్ అనే సైంటిస్టులు ఎక్స్పెరిమెంటల్గా వెరిఫై చేయడం జరిగింది. రూబియా అండ్ వాండర్మీర్ అనే సైంటిస్టులు ఎక్స్పెరిమెంటల్గా వెరిఫై చేయడం జరిగింది. సో వీరు చేసిన కాంట్రిబ్యూషన్ యొక్క ఫలితంగా ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అనబడే ఒక కొత్త యూనిఫైడ్ కాన్సెప్ట్ అనేది వెలుగులోకి వచ్చింది. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ సైంటిస్ట్ దట్ హూ ఆర్ వర్క్డ్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ఫిజిక్స్.
అండ్ వీరు మాత్రమే కాకుండా డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కూడా ఆఫ్ ఫోర్సెస్ అనే కాన్సెప్ట్ మీద చాలా వర్క్ చేశారు. ఈయన ఎలక్ట్రోమాగ్నెటిజంని అండ్ గ్రావిటేషన్ కాన్సెప్ట్ని కలిపి ఒక యూనిఫైడ్ థియరీని కనుగొనడానికి ప్రయత్నించడం జరిగింది. But because of so many constraints, he didn't succeed to find a unified theory for these concepts. And ఇంతటితో టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత సెకండ్ హాఫ్లో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏదంటే నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్. సో ఫస్ట్లీ, ఎనీ ఫిజికల్ ఫినామినా గవర్న్డ్ బై డిఫరెంట్ ఫోర్సెస్. అంటే నేచర్లో జరిగే ఎటువంటి ఫిజికల్ ఫినామినాస్ అయినా కానీ డిఫరెంట్ ఫోర్సెస్ కారణంగా జరుగుతాయి. అది ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్. అయితే ఏంటి, వెన్ దీస్ ఫినామినాస్ ఆర్ హ్యాపెనింగ్ దేర్ విల్ బి టూ కేసెస్. అంటే ఈ ఫిజికల్ ఫినామినాస్ జరిగే టైంలో మనకు రెండు రకాల కేసెస్ అనేవి ఏర్పడతాయి. అందులో ఫస్ట్ కేస్, సెకండ్ కేస్. ఫస్ట్ కేస్లో ద ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఆర్ కన్సర్వ్డ్. అంటే ఈ ఫస్ట్ కేస్కి సంబంధించిన న్యాచురల్ ఫినామినాస్లో ఏవైనా ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు అవి కన్సర్వ్డ్గా ఉంటాయి, అంటే అవి చేంజ్ అవ్వవు. అది మన కేస్ 1. అండ్ కేస్ 2లో ద ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఆర్ నాట్ కన్సర్వ్డ్. ఈ కేస్కి సెకండ్ కేస్ అనేది ఆపోజిట్. ఇందులో వచ్చేసి ద ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఆర్ నాట్ కన్సర్వ్డ్. అంటే ఈ కేస్కి సంబంధించిన న్యాచురల్ ఫినామినాస్లో ఫిజికల్ క్వాంటిటీస్ అన్నవి కన్సర్వ్ అవ్వవు, అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే దెర్ ఆర్ 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ నేచర్. అవేంటంటే మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ ఛార్జ్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అండ్ లూమినస్ ఇంటెన్సిటీ. ఈ ఏడింటిని కలిపి ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ నేచర్ అని అంటారు. సో ఈ ఫస్ట్ కేసులో మన ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి కాన్స్టాంట్గా ఉంటాయి. బట్ ఈ సెకండ్ కేసులో ఫిజికల్ క్వాంటిటీస్ అన్నవి కాన్స్టాంట్గా ఉండవు. ఈ కాన్స్టాంట్గా ఉండడం ఉండకపోవడాన్ని కన్సర్వేషన్ అంటారు. కాన్స్టాంట్గా ఉంటే దాన్ని కన్సర్వ్డ్ అంటారు, కాన్స్టాంట్గా లేకుండా మారుతూ ఉంటే దాన్ని నాట్ కన్సర్వ్డ్ అంటారు. ఇది ఇక్కడ కాన్సెప్ట్. అండ్ ఈ కేసులో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కన్సర్వ్డ్ కాబట్టి ఈ కేటగిరీ కిందికి వచ్చే ఫినామినాస్లో జరిగే లాస్ని మనం కన్సర్వేషన్ లాస్ అని అంటాం. అండ్ అదేవిధంగా ఈ కేసులో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ నాట్ కన్సర్వ్డ్ కాబట్టి ఈ ఫినామినాస్లో ఇన్వాల్వ్ అయ్యే లాస్ని నాన్ కన్సర్వేషన్ లాస్ అని అంటారు. సో మనకు మెయిన్గా కన్సర్వేషన్ లాస్ అండ్ నాన్ కన్సర్వేషన్ లాస్ అని 2 టైప్స్ ఉంటాయి. మనం ప్రస్తుతానికి ఈ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కన్సర్వేషన్ లాస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఇన్ ఫ్యూచర్ మీరు నాన్ కన్సర్వేషన్ లాస్ని కూడా చూడొచ్చు. సో కన్సర్వేషన్ లాస్తో మన డిస్కషన్ని ముందుకు తీసుకెళ్దాం. కన్సర్వేషన్ లాస్ ఇన్ నేచర్. దెర్ ఆర్ 6 కన్సర్వేషన్ లాస్ ఇన్ ఫిజిక్స్. అంటే మనకు కన్సర్వేషన్ లాస్ అనేవి 6 ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అండ్ సెకండ్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, థర్డ్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్, ఫోర్త్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ చార్జ్, ఫిఫ్త్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్
baryons. Sixthది law of conservation of leptons. ఈ ఆరింటిని కన్జర్వేషన్ లాస్ అని అంటారు. కానీ మన ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనం ఓన్లీ ఈ 4 కన్జర్వేషన్ లాస్ని మాత్రమే నేర్చుకుంటాం. బట్ హయ్యర్ లెవెల్ స్టడీస్లో ఈ 2 లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ 4 లాస్ గురించి కాస్త డీటెయిల్గా తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. ఎనర్జీ neither be created nor be destroyed. It can only change its forms. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, యాజ్ వెల్ యాజ్ డెస్ట్రాయ్ చేయలేము. అంటే అది కేవలం ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్కు చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఈ డెఫినేషన్ యొక్క మీనింగ్. ఈ డెఫినేషన్ కనుక మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ డెఫినేషన్లో ఒక ఇండైరెక్ట్ మీనింగ్ ఉంది. ఎనర్జీ కెన్ చేంజ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే దీని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఎనర్జీ హ్యాస్ సెవరల్ ఫామ్స్. ఓకే, ఎనర్జీ అనేది చాలా రూపాల్లో ఉంటుందని ఈ డెఫినేషన్ యొక్క ఇండైరెక్ట్ మీనింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు బాగా తెలిసిన కొన్ని ఎనర్జీ ఫామ్స్ని తీసుకొని ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని అర్థం చేసుకుందాం. సో ఫర్ దట్ వీఆర్ టేకింగ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ మనకు ఒక బాల్ ఉందనుకుందాం అండ్ ఈ బాల్ని ఇలా త్రో చేసాం. అండ్ ఫస్ట్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ బాల్ రెస్ట్లో ఉన్నప్పుడు ఈ బాల్కు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత దీన్ని మనం ఇలా త్రో చేసినప్పుడు ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ కాన్సెప్ట్ అనేది మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి ఎలా అప్లికబుల్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్లీ లాస్ ఇన్ పిఈ ఈక్వల్ టు గెయిన్ ఇన్ కేఈ. దీని మీనింగ్ ఏంటంటే విసరక ముందు ఈ బాల్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ అనేది విసిరిన తరువాత కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే ఇక్కడ లాస్ అయ్యే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇక్కడ గెయిన్ అయ్యే కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక బాల్ అన్నది గాల్లో నుండి గ్రౌండ్ మీద పడింది అనుకున్నాం. అంటే మోషన్లో నుండి రెస్ట్లోకి వచ్చింది. మోషన్లో ఉందంటే దాని మీనింగ్ ఇట్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ రెస్ట్లోకి వచ్చిందంటే దాని మీనింగ్ ఇట్ హ్యాస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ ఏమవుతుందంటే లాస్ ఇన్ కేఈ ఈక్వల్ టు గెయిన్ ఇన్ పిఈ. అంటే మోషన్లో ఉన్నప్పుడు ఉన్న కేఈ అన్నది రెస్ట్లోకి రాగానే పిఈగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే అది లాస్ ఇన్ కేఈ ఈక్వల్ టు గెయిన్ ఇన్ పిఈ. సో ఈ 2 కేసెస్కి సంబంధించిన కాన్సెప్ట్ని మనం ఒక ఈక్వేషన్ లాగా రాస్తే అది పిఈ ప్లస్ కేఈ ఈక్వల్ టు కాన్స్టాంట్. దట్ మీన్ ద టోటల్ ఎనర్జీ ఇన్ ది సిస్టమ్ ఈజ్ కాన్స్టాంట్. దట్ మీన్ ద టోటల్ ఎనర్జీ ఇన్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టాంట్. అది ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఫైనల్లీ ఇంకో ఎగ్జాంపుల్ని చూద్దాం. ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనం రిజర్వాయర్ నుండి మన ఇంటి బెడ్రూమ్ వరకు జరిగే వివిధ రకాలైన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ని క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్లీ ఇక్కడ ఏమవుతుందంటే రిజర్వాయర్ గేట్స్ ఎత్తినప్పుడు ఏం జరుగుతుందంటే రిజర్వాయర్లో స్టోర్ అయిన వాటర్కు ఉండే పొటెన్షియల్ ఎనర్జీ అన్నది గేట్స్ ఎత్తంగానే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది ఇక్కడ జరిగే ఫస్ట్ స్టెప్. దెన్ ఆ వాటర్ అనేది అక్కడ అరేంజ్ చేసిన టర్బైన్స్ని స్పిన్ చేస్తుంది.
అంటే వాటర్ పడ్డప్పుడు టర్బైన్స్ అనేవి తిరుగుతాయి, అది స్పిన్నింగ్ ఆఫ్ టర్బైన్స్. అండ్ ఇక్కడ కైనటిక్ ఎనర్జీ అన్నది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే వేగంగా వచ్చే ఆ వాటర్ అనేది ఈ టర్బైన్స్ మీద పడడం వల్ల అవి తిరుగుతాయి. సో అలా తిరగడానికి యూజ్ అయ్యేదే మెకానికల్ ఎనర్జీ. అది ఈ సెకండ్ స్టెప్. దెన్ ఈ టర్బైన్స్కి అరేంజ్ చేస్తున్న డైనమోస్ కూడా సైమల్టేనియస్గా ఈ టర్బైన్స్తో పాటే తిరుగుతాయి. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ మెకానికల్ ఎనర్జీ అనేది డైనమో తిరగడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది మన థర్డ్ స్టెప్. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది డిఫరెంట్ ఎలక్ట్రికల్ స్టేషన్స్ నుండి ట్రావెల్ అవుతూ చివరకు మన ఇంట్లో ఉండే బెడ్రూమ్ వరకు లైట్, ఫ్యాన్ టైప్లో యూజ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది మన వాడకం బట్టి లైట్ ఎనర్జీగాను మెకానికల్ ఎనర్జీగాను తిరిగి మారిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ స్టోరీ మొత్తాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ అన్నది వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ ట్రాన్స్ఫామ్ అవుతుంది తప్ప ఏ సిచ్యువేషన్లో కూడా ఎనర్జీ అన్నది క్రియేట్ అవ్వట్లేదు, అలాగని డెస్ట్రాయ్ కూడా అవ్వట్లేదు. సో ఇదే మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అండ్ తర్వాత మనం సెకండ్ కన్జర్వేషన్ లాలోకి వెళ్ళిపోదాం. అదేంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక యాక్టివిటీని చూద్దాం. ఇక్కడ మన దగ్గర 2 క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఉన్నాయని ఇమాజిన్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక క్యారమ్ బోర్డ్ కాయిన్ తీసుకొని ఆ క్యారమ్ బోర్డ్ కాయిన్ని దీని మీదకి స్ట్రైక్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 క్యారమ్ బోర్డ్ కాయిన్స్ కొలిజన్ జరుగుతుంది. ఓకే, కొలిజన్ జరుగుతుంది. తర్వాత ఏమవుతాయి, ఈ క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఒకటి ఒక డైరెక్షన్లో ఇంకోటి ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోతాయి. ఇది మన సింపుల్ యాక్టివిటీ. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు 2 కాయిన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ కాయిన్ యొక్క మాస్ని మనం M1 అనుకుందాం, అండ్ సెకండ్ కాయిన్ యొక్క మాస్ని M2 అనుకుందాం. అండ్ హియర్ ఆల్సో M1 M2, హియర్ M1 M2. అండ్ ఇక్కడ కొలిజన్ జరగక ముందు వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ కాయిన్ ఈస్ U1 అండ్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ కాయిన్ ఈస్ U2. హియర్ ఆల్సో U1 U2. బట్ ఇక్కడ కొలిజన్ జరిగిన తర్వాత వెలాసిటీస్ ఆఫ్ కాయిన్స్ విల్ బి చేంజ్డ్. V1 అండ్ V2గా మారిపోతాయి. కావాలంటే ఏవైనా క్యారమ్ బోర్డ్ కాయిన్స్తో కానీ లేదా కరెన్సీ కాయిన్స్తో కానీ మీరు ఎక్స్పెరిమెంట్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ని కాసేపు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లీ మనం ఈ కన్జర్వేషన్ లాని డిఫైన్ చేద్దాం. The net momentum before collision is equal to the net momentum after the collision. అది మన ఫస్ట్ పాయింట్ ఇన్ కన్జర్వేషన్ లా ఆఫ్ లీనియర్ మొమెంటమ్. అండ్ నౌ ద సెకండ్ పాయింట్ ఈస్, in the absence of external force, the total momentum of a body is constant. ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్ని యూజ్ చేసి ఈ 2 పాయింట్స్ గురించి అర్థం చేసుకుందాం. సో ఫస్ట్లీ మొమెంటం అంటే ఏంటో చూద్దాం. మొమెంటంని మనం జనరల్గా Pతో డినోట్ చేస్తాం. అండ్ P ఈక్వల్ టు mv, మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈస్ నథింగ్ బట్ మొమెంటం. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ని అబ్జర్వ్ చేస్తే ద నెట్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ మొమెంటం ఆఫ్టర్ ద కొలిజన్. ఇక్కడ నెట్ మొమెంటం అంటే మీనింగ్ టోటల్ మొమెంటం.
అండ్ టోటల్ మొమెంటం కావాలంటే మనం ఈ కాయిన్ యొక్క మొమెంటం ప్లస్ ఈ కాయిన్ యొక్క మొమెంటం చేయాలి. దట్ విల్ బి m1 u1 ప్లస్ m2 u2. దిస్ ఈజ్ ద నెట్ మొమెంటం బిఫోర్ కొలిజన్. అది దేనికి ఈక్వల్ అన్నారంటే నెట్ మొమెంటం ఆఫ్టర్ ద కొలిజన్. అదేంటంటే m1 v1 ప్లస్ m2 v2. ఇది నెట్ మొమెంటం ఆఫ్టర్ ద కొలిజన్. సో అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఈ రెండు కూడా ఈక్వల్. అది మన ఫస్ట్ పాయింట్. నౌ సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. సపోజ్ ఇది ఒక బాడీ అనుకుందాం, దీని మాస్ m అండ్ ఇది v వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఇక్కడ ఫోర్స్ ఏం యూస్ చేయట్లేదు కాబట్టి F ఈక్వల్ టు 0. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 0. దెన్ అకార్డింగ్ టు ద సెకండ్ పాయింట్, in the absence of external force, the total momentum of a body is constant. ఇక్కడ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం, దట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా. ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్స్ F ఈక్వల్ టు 0 అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ F ఈక్వల్ టు 0 అని తెచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ డిపి బై డిటి ఈక్వల్ టు 0. తర్వాత ఏమొస్తుంది, మైనస్ డిపి ఈక్వల్ టు 0 and that becomes P equal to constant. సో అది మన సెకండ్ పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ పాయింట్లో నెట్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు నెట్ మొమెంటం ఆఫ్టర్ ద కొలిజన్, అండ్ సెకండ్ పాయింట్లో when the external force is 0, the total momentum of a body is constant. ఇది మన కన్జర్వేషన్ లా ఆఫ్ లీనియర్ మొమెంటం. అండ్ దీంతో సెకండ్ కన్జర్వేషన్ లా ఫినిష్ అవుతుంది. నౌ వి విల్ గో ఫర్ ద థర్డ్ కన్జర్వేషన్ లా, దట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్లీ మనం ఒక డయాగ్రామ్ని చూద్దాం. ఇక్కడ మనకొక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అన్నది సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంది. ఓకే, అండ్ దిస్ ఈస్ సెంటర్ సి. ఇక్కడ సెంటర్ నుంచి ఈ ఆబ్జెక్ట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ r. ఇప్పుడు ఇందులో ఈ బాడీని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు మెయిన్లీ 2 ఫోర్సెస్ అనేవి వర్క్ అవుతాయి. అవి సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ని బయటికి నెట్టడానికి యూజ్ అవుతుంది. సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ని ఎప్పుడు లోపలికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ని ఆల్వేస్ బయటికి నెడుతూ ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ దీస్ 2 ఆపోజిట్ ఫోర్సెస్ మనకు టార్క్ కనబడే ఒక ఫోర్స్ అన్నది ఈ ఆబ్జెక్ట్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో టార్క్ని మనం టౌ సింబల్తో డినోట్ చేస్తాం. టార్క్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ
పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది టార్క్. అండ్ బికాస్ ఆఫ్ దీస్ టార్క్ మనకు యాంగులర్ మొమెంటం అన్నది జనరేట్ అవుతుంది. యాంగులర్ మొమెంటం. ఓకే, యాంగులర్ మొమెంటంని ఎల్తో డినోట్ చేస్తాం. అండ్ ఈ రెండిటికి సంబంధం ఏంటంటే టౌకి యాంగులర్ మొమెంటంకి రిలేషన్ ఏంటంటే టౌ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. ఓకే, టౌ ఈక్వల్ టు డిఎల్ బై డిటి. ఈ ఈక్వేషన్ని కాసేపు గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో ఈ బాడీ అనేది సర్క్యులర్ మోషన్లో ఇలా తిరుగుతూ ఉందనుకుందాం. సో ఇటువంటి సందర్భంలో దేర్ విల్ బి నో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, దేర్ విల్ బి నో ఎక్స్టర్నల్ ఫోర్స్. బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుంది, టార్క్ అనేది జీరో అయిపోతుంది. ఎందుకు జీరో అవుతుంది? ఇక్కడ ఫోర్స్ అనేది జీరో కాబట్టి ఇక్కడ టార్క్ అనేది కూడా జీరో అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ జీరోని తెచ్చి ఈ ఈక్వేషన్లో పెడదాం. అప్పుడు ఏమొస్తుంది, డిఎల్ బై డిటి ఈక్వల్ టు జీరో అండ్ దట్ ఈక్వల్ టు డిఎల్ ఈక్వల్ టు జీరో అండ్ దట్ విల్ బి ఎల్ ఈక్వల్ టు కాన్స్టాంట్. ఎల్ ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ మొమెంటం. ఇప్పుడు మనం ఈ స్టోరీ మొత్తాన్ని తీసుకొని ఒక డెఫినేషన్ లాగా ఫామ్ చేసి దీన్ని అర్థం చేసుకుందాం. అదేంటంటే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ టార్క్ ద యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎ బాడీ రిమైన్స్ కాన్స్టాంట్. అది మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన సెకండ్ లా ఆఫ్ కన్జర్వేషన్కి థర్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ లాలో మనం స్ట్రైట్ లైన్ మోషన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి లీనియర్ మొమెంటం కన్జర్వేషన్ అని మాట్లాడతాం. అండ్ ఈ కేసులో మనం సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడతాం. అండ్ దీంతో మన థర్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ అయిన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనేది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయే ఫైనల్ కన్జర్వేషన్ లా ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో దానికోసం మనం ఒక చిన్న అబ్జర్వేషన్ చూద్దాం. ఇక్కడ మన దగ్గర 2 బ్యాటరీస్ అనేవి ఉన్నాయి. ఓకే, 2 బ్యాటరీస్ కన్నా 2 చార్జ్డ్ బాడీస్ అనుకుందాం. అందులో ఇది ఏ అండ్ ఇది బి. ఓకే, అండ్ ఇందులో ఇది హైలీ చార్జ్డ్ బాడీ అనుకుందాం అండ్ దీని ఛార్జ్ కాస్త తక్కువగా ఉందనుకుందాం. ఇప్పుడు మనం ఈ రెండింటినీ కనెక్ట్ చేసాం అనుకుందాం. అప్పుడేమవుతుంది, ఇందులో ఉన్న ఛార్జెస్ అనేవి ఇందులోకి ట్రావెల్ అవుతాయి. ఓకే, ఇందులో ఉన్న ఛార్జెస్ అనేవి ఇందులోకి ట్రావెల్ అవుతాయి. అది ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం టోటల్ ఛార్జ్ని క్యూతో డినోట్ చేద్దాం. అంటే దీంట్లో ఉన్న ఛార్జ్ ప్లస్ దీంట్లో ఉన్న ఛార్జ్ మొత్తం కలిపి క్యాపిటల్ క్యూ. సో ఇప్పుడు కన్జర్వేషన్ లా అంటే ఏంటో చూద్దాం. లాస్ ఆఫ్ చార్జెస్ ఇన్ ఏ ఈక్వల్ టు గెయిన్ ఆఫ్ చార్జెస్ ఇన్ బి. అంటే సపోజ్ ఇక్కడ 10 చార్జెస్ ఉన్నాయనుకుందాం అండ్ ఇక్కడ 2 చార్జెస్ ఉన్నాయనుకుందాం. ఈ రెండింటిని నేను కనెక్ట్ చేసిన తర్వాత చార్జెస్ అన్నవి ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి 4 చార్జెస్ అన్నవి ట్రావెల్ చేసి ఇక్కడికి రీచ్ అయ్యాయి అనుకుందాం.
అండ్ ఇక్కడ ఏమవుతుంది, 4 లాస్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ 4 గెయిన్ అవుతాయి. దట్ మీన్ there will be no loss of charge. Loss of charges in A is equal to gain of charges in B. ఇక్కడ లాస్ అయ్యేవి ఆటోమేటిక్గా ఇక్కడ గెయిన్ అయిపోతాయి. బట్ దెర్ విల్ బి నో లాస్ ఆఫ్ చార్జ్. అది మన ఫస్ట్ పాయింట్. అండ్ నౌ ద సెకండ్ పాయింట్. The total electric charge in an isolated system is constant. అంటే సపోజ్ మన దగ్గర ఓన్లీ ఈ బ్యాటరీ మాత్రమే ఉందనుకుందాం. అందులో Q1, Q2, Q3 అనే ఛార్జెస్ ఉన్నాయనుకుందాం. సో అకార్డింగ్ టు దిస్ సెకండ్ పాయింట్, ఒక బాడీ ఐసోలేటెడ్గా ఉన్నప్పుడు, అంటే ఒంటరిగా దేంతో కాంటాక్ట్ లేకుండా ఉన్నప్పుడు, ఇక్కడ ఉండే ఛార్జెస్ యొక్క సమ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. దీన్నే మనం ఈక్వేషన్గా రాస్తే సిగ్మా క్యూ ఈక్వల్ టు కాన్స్టాంట్. దట్ మీన్ ఇక్కడ ఉన్న 3 ఛార్జెస్ని యాడ్ చేస్తే Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ఈక్వల్ టు sigma q, and that equal to constant k. ఇది మన సెకండ్ పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అంటే మనం ఏదైనా ఒక ఐసోలేటెడ్ బాడీని తీసుకున్నప్పుడు అందులో డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అండ్ ఆ డిఫరెంట్ ఛార్జెస్ యొక్క సమ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. అంటే అది పెరగదు, తగ్గదు, ఒకటే కాన్స్టాంట్గా ఉంటుంది. దాన్నే మనం ద టోటల్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ కాన్స్టాంట్ అని అంటాం. అండ్ దీంతో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అనే కాన్సెప్ట్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ కన్జర్వేషన్ లాస్ అనే కాన్సెప్ట్ కూడా ఫినిష్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మన ఫస్ట్ యూనిట్ అయిన ఫిజికల్ వరల్డ్ కూడా కంప్లీట్ అవుతుంది. Thank you all. Stay safe.